క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను యొక్క జీవితమును గూర్చి అధ్యయనం చేస్తూ ఉన్నాం కదా. ఈ దినమందు యోహాను యొక్క జీవన శైలిని గూర్చి మనము మాట్లాడుకుందాం. యోహాను ఎలాంటి వాడో ఆ సంగతిని గూర్చి, ఆయన ఎక్కడ పెరుగుతున్నాడో ఆ విషయాన్ని గూర్చి లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడిన మాటను లోగడ మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ శిశువు ఎదిగి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అతడు అరణ్యములో ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. అనగా యోహాను అరణ్యములో తనను తాను సిద్ధపరచుకొనుచు ఉన్నాడు. అతడు యూద ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరముల వయసు వచ్చేంత వరకు కూడా తనను తాను మరుగుపరచుకున్నట అతనికి అవసరమైనటువంటి విషయం. గనుక అతడు తనను తాను అరణ్యములో సిద్ధపడుచున్నాడు అనే మాటను విన్నాం. అరణ్యము అని అనగా ఎలాగంటే అలాగున పెరిగిన వృక్షములని, అడవి మృగములు, క్రూర జంతువులు, విష సర్పములు ఉండే స్థలమనే విషయాన్ని మనము ఎరుగుదుము. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఈలాగున సెలవిచ్చాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మరండి చెట్ల మధ్యను తేల మధ్యను ఉన్నావు అని అన్నాడు. అంటే ఈ ప్రపంచం మనుషుల యొక్క ప్రవర్తనను గురించి మాట్లాడుతూ ఇది కూడా ఒక అరణ్యం అని ఆయన పోల్చి చెప్పాడు. నిజమే, వాస్తవమే. ఇలాంటి అరణ్యములో మనము ఉండగా మన జీవిత విధానం ఎలా ఉండాలో యోహానును గురించి మనము వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం కానీ, మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం కానీ, ఈ 2 చోట్ల మనకు కనిపించేది యోహాను యొక్క ఆహారం. ఏమిటి యోహాను యొక్క ఆహారం అనగా అతడు మిడతలను తినేవాడు అని వ్రాయబడి ఉంది. మిడతలను గూర్చి లేవియకాండం 11వ అధ్యాయం 22వ వచనంలో చూడగా అవి దేవుని చేత అనుమతించబడిన ఆహారం. అంటే యోహాను అనుమతించబడిన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాడు. అంటే ఏది పవిత్రమైనదో దాన్ని మాత్రమే అతడు పుచ్చుకొనుచు ఉన్నాడు. ప్రియులారా, ఆహార విషయంలో అతడు పవిత్రతను మెయింటైన్ చేసినట్లుగా కనబడుతూ ఉంది, లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు అనుమతించిన దాన్ని అనగా దేవుని చిత్తానుసరమైన దాన్ని అతడు పుచ్చుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే తన ఆహార విషయంలో కూడా, నియమాల్లో కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వాడుగా యోహాను మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే తన ప్రాణాత్మ దేహముల విషయంలో యోహాను తనను తాను దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తన ఆత్మ మాత్రమే దేవునికి అప్పగించుకున్నాడు. శరీర విషయంలో ఏమంతా పాటించవలసిన అక్కర్లేదులే అనే భావన కలిగిన వాడు కాదు. కానీ తన ప్రాణము, తన శరీరము, తన ఆత్మ విషయంలో దేవుని చిత్తానుసారంగా జీవించినాడు అనే విషయము మనకు అర్థమవుతూ ఉంది. ఈ దినములలో మనకు భోజన నియమాలంటూ ఏమి కనిపించవు. ఏది తినవచ్చునో ఏది తినకూడదో అనే విషయము మనకు కనిపించదు. కానీ తిండిపోతు తనమును గురించి మాత్రం దేవుని వాక్యం నిరసిస్తూ ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతునకు కత్తి పెట్టుకొనుమని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, తిండిపోతు తనమును గూర్చి దేవుని వాక్యము నిరసిస్తుంది, ఒప్పుకొనట్లేదు. తిండిని గూర్చి కాదు. ఏమైనా తినండి, కానీ తిండిపోతులుగా మారవద్దని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే అది సోమరితనమునకు నడిపిస్తూ ఉంది. అంతేకాదు, తిండిపోతుతనం అన్నటువంటిది శరీరమునకు అనారోగ్యాన్ని కూడా తీసుకొని వస్తూ ఉంది. ఈ శరీరము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కదా, ఈ దేహం. కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా కాపాడుకొనకపోతే తిండి విషయంలో కూడా, ఈ శరీర విషయంలో దైవ సంబంధమైనటువంటి నియమాన్ని ఉల్లంఘించిన వారం అవుతాం. అది మనం గుర్తుంచుకోవాలి. మితాహారము అన్నటువంటిది సరిపోయినది, మంచిది. అది మనకెంత ఇష్టమైనప్పటికీ కూడా మితముగా భుజించుట అది దేవుని పిల్లలకు తగినది. అది ఆరోగ్యమునకు కూడా
మంచిది. అట్లు కాకుండా ఇష్టమైనది అని అధికంగా తినటం వలన దానివలన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం మాత్రమే కాదు సుమా, భవిష్యత్తులో కూడా ఇబ్బందిని అనుభవించవలసి వస్తుంది. ఈ దేహమునకు ఎంత కావాలో అంత మాత్రమే ఇవ్వాలి. ఈ దేహమునకు అధికముగా ఇచ్చి దీన్ని పెంచకూడదని గుర్తుంచుకోవాలి. అందుకే హైట్ని బట్టి వెయిట్ అని అంటుంటారు కదా. ఎందుకనగా అది ఆరోగ్యకరమైన సూత్రం. దేవుడు మనకి ఈ దేహాన్ని ఆరోగ్యకరంగా ఇచ్చినాడు. కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తించుట చేత మనం దీనిని అనారోగ్యం పాలు చేస్తున్నాము అని మర్చిపోకూడదు. అందుచేత ఏది తినవలనో దాన్ని తినాలి. అదే సమయం నందు ఎంత తినవలనో అంతే తినాలి. మితంగానే భుజించాలి అనే సంగతిని మర్చిపోకూడదు. ఈ రోజుకు తగినంతగా ఈ రోజు తినాలి, కానీ ఈ రోజే 2-3 రోజుల భోజనాన్ని మనం తినకూడదు. అడ్వాన్స్గా భుజించకూడదనే సంగతిని గుర్తుంచుకోనండి. ఇతడు మిడతలను తిన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అరణ్యంలో పెరుగుచున్నాడు కదా, తనకిష్టమైన దాన్ని చంపుకొని తినవచ్చు కదా, మాంసాహార ప్రియుడై ఉండవచ్చు కదా. అట్లా కాదు. తాను ఎందుకు వచ్చాడో, తన పని ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో, తాను చేయవలసింది ఏమిటో ఆ సంగతిని ఇతడు బాగా ఎరిగినవాడు కాబట్టి తనను తాను సిద్ధపడుచున్నాడు అనే విషయము మనకు బహుగా అర్థమవుతుంది. ఈ సంగతిని మనం దయతో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేయించు ఉన్నాను. ప్రియులారా, మనము భోజనము చేసినను మనము పానము చేసినను దేవుని వారమై ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోవద్దు. దేహము దేవుని కోసమే, మన కోసం కాదు. దేహము పాపం కోసం కాదు. దేహము దేహ వాంఛల కోసం కానే కాదు. దేహం భోజనం కోసం కాదు. దేహము కూడా దేవుని కోసమే. ఎందుకంటే అది ఆయన మనకు అనుగ్రహించాడు. ఇష్టానుసారంగా తినటం వలన, అలాగే సమయానికి తినకపోవటం వలన వివిధ రకాలైనటువంటి వ్యాధులు శరీరమునకు దాపురిస్తున్నాయనే సంగతి మీకు కూడా తెలియంది కాదు కదా. భక్తి జీవితంలో మనకు ఆరోగ్యపరమైనటువంటి బోధ కూడా ఉంది అని గ్రహించగలుగుచుకున్నాం. కనుక జాగ్రత్త పడదా. రెండవదిగా, అతడు అడవి తేనెను భుజించువాడు అనే విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అడవి తేనె వాస్తవానికి తేనె తీయనైనది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. తేనె కంటే తీయనైనది ఏముంది? నిజమే, తేనె తీయనైంది. అదే సమయం నందు ఒక చోట, అనగా సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనంలో యోనతాను కొంచెం తేనె పుచ్చుకున్నందువలన అతని కన్నులు ప్రకాశించెను అని వ్రాయబడింది. ఏమీ తినలేదు కాబట్టి కొంచెం తేనె పుచ్చుకున్న తర్వాత వారికి ఆహారం దొరికింది కాబట్టి కొంచెం వారి శరీరము సంతోషపడింది. అర్థమవుతుంది కదా ఈ మాట. తేనె తీయనైనటువంటిది, తేనె వారికి ప్రకాశమానతను తెచ్చింది అని 2 సందర్భాల్లో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, తేనె దేవుని వాక్యంతో పోల్చబడింది, లేక దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది అనే విషయాన్ని కూడా దైవ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం, నీ శాసనములు అవి తేనె కంటెను జుంటి తేనె ధార కంటెను తీయగా ఉన్నాయి అనే మాట వ్రాయబడింది. నీ సేవకుడు వాటి వలన హెచ్చరికలందును అని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము తేనె కంటెను జుంటి తేనె ధార కంటెను అది తీయగా ఉన్నది అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యం అంత ప్రశస్తమైనది అని అర్థం. అలాగే 119వ కీర్తన 103వ వచనంలో కూడా దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. మంచిదండి, తేనె తీయగా ఉంటుంది కాబట్టి దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. అదే సమయమునందు మరొక వచనాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడిన మాటను నేను మీ గమనమునకు తీసుకొని వస్తూ ఉన్నాను. అదేమిటనగా, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. కాబట్టి అతడు భుజించినప్పుడు అట్లాగే కనిపించింది. తన నోటికి తీయగా ఉండింది, తర్వాత తన కడుపునకు చేదుగా అనిపించింది. నోటికి తీయగా ఉండడం, కడుపునకు చేదుగా అనిపించడం ఏమిటిది అంటే వాస్తవమే. ఇంతకుముందు 2 సందర్భాల్లో
తేనె తీయనైనది అని విన్నాం. దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది అని మనం విన్నాం. మంచిది. ఇక్కడ చేదు అనే మాట కూడా ఉపయోగించబడిందండి. ప్రియులారా, దేవుని వాక్యం వినుటకు అది తేనెలాగా మధురంగా ఉంటుంది. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికల్లా అది చేదుగా కనబడుతూ ఉంది. మనం కొన్ని చెప్పడానికి చాలా సులభంగా చెప్పగలుగుతాం, అవి మనం ఆచరించాలంటే కష్టంగా ఉంటుంది. అలాగే మరికొన్ని విషయాలను చూడగా వినుటకు దేవుని వాక్యం చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోనికి వచ్చేసరికి చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది. అందుచేతనే అనేకులం మనం విఫలమవుతున్నాం. బోధకులు అనేకులు విఫలమవుతున్నారు, విశ్వాసులు అనేకులు విఫలం అవుతున్నారు. మనం వినిన దానిని, మనం బోధించుచున్న దాన్ని మనం అనుసరించు వారమైతిమా మనం ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రపంచానికి చూపించగలుగుతాం. విచారకరమైన సంగతి ఏమిటంటే, ఎన్నో బోధలు వింటున్నాం. ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి ఎంత లేదన్నా కూడా కనీసం అంటే 100 సందేశాలు, 100 వర్తమానాలు, 100 ప్రసంగాలు వింటాడు. ఏమవుతున్నాయి ఈ మెసేజ్ అన్ని, ఈ వర్తమానాలన్నీ ఏమవుతున్నాయి? సహించే సమయానికి వచ్చేసరికి, ఓర్చుకునే సమయానికి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆవిరైపోతూ ఉన్నాయి. అంటే దేవా, నీ వాక్యం వినటానికి మధురంగా ఉంది, అనుసరించడానికి మాత్రం చేదుగా ఉందయ్యా అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామే. ఎంత విచారకరమైన విషయం అండి. దేవుని వాక్యము తీయనైనది, కానీ అది చేదుగా ఉంటుంది అనే మరో కోణాన్ని కూడా దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, తప్పదు. మనం తింటామా, అది తీయగా కనిపిస్తుంది, కానీ మన కడుపులోనికి వెళ్ళిన తర్వాత అది చేదుగా మారుతుంది. భక్తి జీవితము సులభమైనది కాదు, భక్తి జీవితము తీయనైనది కానే కాదు. భక్తి జీవితంలో చేదు కూడా ఉంది అని దేవుని గ్రంథం మనకు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే భక్తి జీవితంలో రాజిల్లగలుగుతారు, వర్ధిల్లగలుగుతారు. కానీ చేదును ప్రక్కన పెట్టి కేవలం తీయదనం కోసం మాత్రమే అరులు చాచేవారు వారు విఫలులవుతారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మంచిది. దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది. అలాగే ఇంపైన మాటలు తేనె వంటివి అని సామెతల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఇంపైన మాటలు మధురమైనవి, తేనె వంటివి. నిజమే ప్రియులారా, ఇంపైన మాటలు అనగా యోగ్యమైనవి అని, ప్రశస్తమైనవని, శ్రేష్టమైనవని, అలసటలో ఉన్న వారిని, ఆదరణ అవసరమైనటువంటి వారిని ఓదార్చే మాటలు, అవసరతలో ఉన్న వారిని ఆదరించడానికి ఇంపైన మాటలు పనికొస్తాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. అవి కూడా మంచి మాటలే. ఒక వ్యక్తికి సందర్భాన్ని బట్టి సమయోచితంగా మాట్లాడితే ఆ మాటలు కూడా శ్రేష్టమైనవే కదా, అవి కూడా తేనె వంటి తీయనైనవే కదా. మంచిది. ఈ రెండు విషయాలు, దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది, ఇంపైన మాటలు తేనెతో పోల్చబడ్డాయి. మరొకటి ఉంది సుమా, ఆ మాటలు కూడా తేనెతో పోల్చబడ్డాయి. అదేమిటి అని అనగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును అని వ్రాయబడి ఉంది. జారస్త్రీ యొక్క మాటలు, చెడు స్త్రీ యొక్క మాటలు తేనె వలె ఉంటాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చెడు స్త్రీ ఇతరులను ఆకర్షించుట కొరకై తేనె వంటి మాటలు మాట్లాడుతుంది. కానీ దాని ఫలమేమిటట అనగా అది కడుపులోనికి వెళ్ళిన తర్వాత ముసిని పండంత చేదు అని వ్రాయబడింది. ఆ మాటలు తీయగా కనిపిస్తాయి తేనె వలె, కానీ అవి ముసిని పండంత చేదు. అంతేకాదు సుమా, ఆ మాటలు రెండంచుల ఖడ్గం వంటిది అని వ్రాయబడింది. వింటున్నారు కదూ, దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది, చెడిపోయే మాటలు కూడా తేనెతో పోల్చబడ్డాయి. కొందరికి దేవుని వాక్యం, తేనెతో పోల్చబడిన దేవుని వాక్యం గిట్టదు, కానీ చెడిపోయే మాటలు మాత్రం వారికి బాగా గిడతాయి. ఆ మాటలు వారికి బాగా నచ్చుతాయి. ఇదే విచారకరమైనటువంటి విషయం. అలాగే దేవుని వాక్యం కూడా రెండంచులు గల ఖడ్గం. డాక్టర్ల యొద్ద కత్తి ఉంటుంది, అట్లాగే మర్డర్స్ దగ్గర, హంతకుల దగ్గర కూడా కత్తి ఉంటుంది. ఒక కత్తి మన ఆరోగ్యానికి పనికిరాగా మరో కత్తి మన ప్రాణాన్ని తీసేయడానికి పనికొస్తుంది. అర్థమవుతుంది కదా. కనుక డాక్టర్ల వద్ద ఉన్నటువంటి కత్తి ఒక రోగి యొక్క ఆరోగ్యమునకు సహకరిస్తుంది, ప్రాణం పోస్తుంది. ఒక హంతకుని యొద్ద ఉన్న ఖడ్గము అది ప్రాణం కలిగిన వాని ప్రాణాన్ని తీసివేస్తుంది. ప్రియులారా,
దేవుని వాక్యము మనకు ప్రాణం పోస్తూ ఉంటుండగా పరస్త్రీ యొక్క మాటలు, జారుల యొక్క మాటలు, చెడ్డవారి మాటలు అవి ప్రాణాన్ని తీసివేస్తాయి అనే విషయం దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఇది దైవ గ్రంథం యోహాను యొక్క ఆహారమును గూర్చి మనకు తెలియజేస్తూ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత అతని వస్త్రములను చూడగా దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, అక్కడ కూడా వ్రాయబడిన మాటలు ఇవే. అదేమిటి అని అనగా, అతడు ఒంటి రోమముల వస్త్రములు కలిగిన వాడు, ధరించువాడు అని వ్రాయబడి ఉంది. ఒంటి రోమముల వస్త్రములను ధరించుచున్నటువంటి వాడు. ఇది ఇంచుమించు ఏలియా యొక్క వస్త్రధారణగా మనకు కనబడుతుంది. ఆహారం, ఆహార్యం అని అంటారు. ఆహారం భోజనం, ఆహార్యం వస్త్రధారణ. ఇతని వస్త్రధారణ ఎలాగుంది అని అనగా, ఒక ప్రవక్తను పోలిన, ఒక దేవుని దాసుని పోలిన వస్త్రధారణగా మనకు కనబడుతూ ఉంది. మంచిదే. పాత నిబంధనలో వారికున్నటువంటి ఆహారపు నియమాలు, వస్త్రధారణ నియమాలు దేవుని దాసులకు, యాజకులకు మనం ఎరుగుదాము. క్రొత్త నిబంధనలో ఆహార నియమాలు ఏమి లేవని మనం విన్నాం. అలాగే క్రొత్త నిబంధనలో దేవుని దాసుల, విశ్వాసుల యొక్క వస్త్ర సంబంధమైనటువంటి నియమాలు ఏమీ కనిపించవు. కానీ మన వస్త్రధారణది మాన్యముగా ఉండాలి అనే సంగతిని మాత్రం మరిచిపోకండి. మర్యాదగా ఉండాలి. మన వస్త్రములను చూసిన వారు మనలను మాన్యులుగా, మర్యాదస్తులుగా గుర్తించగలగాలి అనే విషయాన్ని మరిచిపోకూడదని నేను మీకు మనవి చేయించు ఉన్నాను. కానీ విచారకరమైన విషయం ఏమిటి అని అనగా, ఈ దినములలో విశ్వాసులు సంఘములకు హాజరవుతున్నటువంటి వారు తాము దేవుని మందిరములకు వెళ్ళుచున్నాము అనే స్పృహ కంటే, అనే తలంపు కంటే మించి తాము ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్తున్నామన్నట్టుగా తయారై రావటం, అది చాలా విచారకరమైన విషయం. గుర్తుంచుకుందాం, మన లోపల ఏముంటుందో అది మనలను బయటికి తయారు చేస్తూ ఉంది. అర్థమైంది అన్నమాట. మన లోపల ఏముందో అది మనలను బయటికి తయారు చేస్తూ ఉంటుంది. మన లోపల నేను ప్రపంచానికి కనిపించుకోవాలి అనేది ఉంటే అది అట్లాగే మనల్ని కనబడేటట్లుగా చేస్తూ ఉంది. నేను ప్రపంచానికి ఏమంతా కనబరుచుకోవాల్సిన అక్కర్లేదు, నేను దేవునికి కనబరుచుకుంటే చాలు అని అనుకుంటే గనక మనం ప్రపంచానికి కనబరుచుకొనడానికి ఎప్పుడే గాని ప్రయత్నము చెయ్యము అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, వస్త్రధారణ ఒక వ్యక్తిని తయారు చెయ్యదు. తయారైన మనిషి తన వస్త్రధారణలో కనిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. వస్త్రధారణ ఒక వ్యక్తిని తయారు చేయదు. తయారైన మనిషి తన వస్త్రధారణలో కనిపిస్తాడు. సంగతిని గుర్తుంచుకుందాం. తనను తాను శరీర విషయంలో చక్కగా అగపడగోరు వాడెవడు కూడా క్రీస్తు సంబంధమైనటువంటి శ్రమలలో పాలు పొందడానికి ఇష్టపడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం శరీర విషయంలో చక్కగా కనిపించడానికి ప్రయత్నం చేయాల్సిన అక్కరేమీ లేదు. ఉన్న చక్కదనం చాలు. సుందరమైన మన దేహమునకు మరింత సౌందర్యం అక్కర్లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా మనము సౌందర్యం కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదని జ్ఞాపకం చేసుకుందాం. లేత వయస్సు, నడిప్రాయం గతించిపోతాయి. గతించిపోయే వాటి కోసం ప్రయాసపట్టం దేనికి? ఎన్ని ఏళ్లైనప్పటికీ కూడా గతించిపోనటువంటి ఆత్మ సౌందర్యం నిమిత్తమై ప్రయాసపట్టం అది ముదావహం, అది కోరదగినది అని గుర్తుంచుకోవాలి. అదే సమయమునందు ప్రియులారా, విచారకరమైన సంగతి ఏమిటంటే, లోకం సంఘంలో ప్రవేశించింది. దేవుని పిల్లలమని చెప్పుకునేవారు కూడా అలాగే తయారవుతున్నారు. ఇది విచారకరమైన సంగతి. జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు తల్లులు తాము చక్కగా ఉండి పిల్లలను మాత్రం విపరీతంగా ముస్తాబు చేస్తారు. అది కూడా తప్పిదమే అని జ్ఞాపకం చేసుకుందాం. తాము ఎలాగూ చిన్నతనంలో అలా ఉండలేదు కాబట్టి తమ పిల్లలైనా అలా ఉండాలి అనేటువంటి భావన చేత, ఆలోచన చేత కొంతమంది తమ పిల్లలను అలాగూ తయారు చేస్తారు. ప్రియులారా, సోదరీలారా, తల్లులారా, అది కూడదు అనే సంగతిని, వద్దు అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరెట్లున్నారో మీ పిల్లలు కూడా అట్లాగే ఉండడం అది మంచిది అనే విషయాన్ని నేను మీకు మనవి చేయించు ఉన్నాను. మనం దేవుని మందిరములకు వెళుచున్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వస్త్రధారణ విషయంలో మాన్యత కలిగి ఉండాలి అని మర్చిపోకండి. స్త్రీలైనటువంటి వారు
మరి విశేషించి జాగ్రత్త తీసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని మర్చిపోకండి. కొన్ని పర్యాయములు దేవుని దాసులు ఖండించగలరు, చెప్పగలరు. కానీ అనేక మంది దేవుని దాసులు ఈ విషయాన్ని వదిలిపెడుతున్నారు. పర్వాలేదులే, పైకి ఎట్లున్నా, లోపల బాగుంటే పర్వాలేదులే, ఆత్మ సౌందర్యము అది ముఖ్యమైనది కదా అని వారలాగున వదిలిపెడుతూ ఉన్నారు. స్త్రీలు భక్తి గల వారికి తగినట్లుగా తమ్మును తాము అలంకరించుకునవలెను అని దేవుని వాక్యం చెప్పు మాట అక్షరాల నిజమని గుర్తుంచుకోవాలి. మన సాంప్రదాయ ప్రకారంగా, మనం పెరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా ఏ స్త్రీ తన శరీరమును సంపూర్ణంగా కప్పుకుంటుందో ఆ స్త్రీకి మర్యాద సమాజంలో ఉంటుంది అని మర్చిపోకండి. తనను తాను ఫ్యాషన్ల మోజులో పడి తన శరీరమును కప్పుకొనని స్త్రీకి మర్యాద ఉండదు. పైగా ఇతరులకు చులకన భావం ఏర్పడుతుంది అనే సంగతిని మరిచిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి కలిగిన వారికి తగినట్లుగా మనల్ని మనం చూసుకొనవలెను. పురుషుల విషయానికి వస్తే కూడా ఈ దినములలో విశేషించి మరి విశ్వాసుల కంటే దేవుని దాసులని పిలువబడేవారు తమను తాము విపరీతంగా తయారవుతున్నారు అని చెప్పడానికి విచారపడవలసి వస్తూ ఉంది. ప్రియులారా, దేవుని దాసులము అన్నట్లుగా, విశ్వాసులం అన్నట్లుగా మనల్ని మనం అలంకరించుకుంటా అంటే తయారవుట మంచిది అని గుర్తుంచుకోవాలి. లోకము యొక్క మోజులో పడి మనము సమర్థించుకోవటానికి ప్రయత్నం చేయకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. వారి వస్త్రధారణను చూసి మనం ఎప్పుడే కానీ ఆ శోధనకు లొంగిపోకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. అవును, ఏదో ఒక విషయం చేత అపవాది మనలను శోధించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వాని పని శోధించటమే. అయితే మనల్ని మనం సరిచేసుకునవలసిన అవసరం ఉందని నేను మీకు ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. విచిత్రం ఏమిటి అనగా, సాధారణమైన వస్త్రములను ధరించుకున్నా సరిపోయే పురుషులు అంతకంటే రెట్టింపు ధరించుకుంటున్నారు. రెట్టింపు ధరించుకోవలసినటువంటి స్త్రీలు మాత్రం ఆ విషయంలో చూసి చూడనట్లుగా ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులు, దేవుని దాసులు తమ వస్త్రధారణ విషయంలో మాదిరిగా ఉండాలి అనే సంగతిని యోహాను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు ఒంటి రోమముల వస్త్రములు, మొల చుట్టూ తోలు దట్టి ధరించిన వాడు అనే మాట కనబడుతుంది. ఆ వస్త్రాలు ధరించాలని కాదు కానీ ఆ వస్త్రమును ధరించిన వాడు ఒక ప్రవక్త అనే విషయము ఏలియాను చూడగానే గుర్తుకొచ్చేది. ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను కూడా మనకు ఏలియాలాగానే కనిపిస్తూ ఉన్నాడు. దేవుని దాసుల్ని చూడగానే దేవుని దాసుడు అని అనుకునేటట్లుగా ఉండాలి. అంతేగాని ఇతడేదో ఘనుడు, ఇతడు చాలా లోకంలో ఉన్నతమైన పదవిలో ఉన్నవాడేమో అనే భావన మనము కలిగించకూడదు. గనుక మన శక్తి లోపలిది కాని బయటిది కాదు. లోపల శక్తి ఉన్నవాడు బయటి ఆడంబరాలకు ఎప్పుడు ఇష్టపడాడు. లోపల శక్తి లేనివాడే బయటి ఆడంబరాలను కోరుకుంటాడు. కాబట్టి మనకుండవలసిన శక్తి, మనకుండవలసిన ప్రాధాన్యత అది అంతరంగమునకు సంబంధించిందే. బయటిది, బాహ్యమైనది కేవలం కొంచెం మనల్ని మనం ప్రపంచానికి కనబరుచుకోవడానికి ఉంటే సరిపోతుంది. అంతకు మించి అక్కర్లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు దట్టి కట్టినవాడు అనే మాట వ్రాయబడి ఉంది. దట్టి అంటే ఒక బెల్ట్. ఆ మాటను గురించి దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 6:14 సత్యం అను దట్టి, జారిపోనివ్వకుండా మనలను విశ్వాసమందు కట్టగలిగినది సత్యం అనే దట్టి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంత మంచి జీవన శైలిని కలిగిన యోహాను మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఈ సందర్భంగా యవనస్తుల వస్త్రధారణను గురించి కూడా కొంచెం చెప్పాల్సిందే. యవనస్తులు కూడా వారి హెయిర్ కటింగ్లో, వారి తల వెంట్రుకలు కత్తిరించుకునే విషయంలో చిత్ర విచిత్రాలుగా కనిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయంలో శ్రద్ధ పుచ్చుకోవాల్సిందే. అలాగే వారి వస్త్రధారణ, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా బజారులో వేసుకుని వెళ్ళేటువంటి వస్త్రములను ధరించుకుని రావటం
అది విచారకరమైన విషయం. మన పిల్లలు మనము మాన్యంగా కనబడలాగున వస్త్రధారణ కలిగి ఉండాలని యోహాను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇవి మనకు అవసరమైన మాటలు. మనం దేవుని పిల్లలమని ప్రపంచానికి వస్త్రధారణ ద్వారా కూడా చూపించే మాటలు. కాబట్టి అలాగున మనం సిద్ధపడదాం. ప్రభు మనకు అట్టి కృపను అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలను దీవించండి. మీ మాటల ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. అల్పకాల భోగము కంటే మించి మీ మనస్సును సంతోషపెట్టే కృప మాకిచ్చి మహిమను పొందుదని మా రక్షకుడైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.